నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం కాళీపట్నం రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరిన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామక ప్రక్రియపై గత ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి సూచించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలి. శాసనమండలి సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రతిపక్ష ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా ప్రపంచ మానవతా దినోత్సవం. మానవత్వాన్ని ప్రదర్శించి పలువురిని రక్షించిన రిటైర్డ్ వాయుసేన అధికారి తమరాపును సన్మానించిన మానవతా సంస్థ నేతలు. ప్రపంచ శాంతిని కోరుతూ తాడేపల్లిగూడెంలో మానవతా సంస్థ నిర్వహించిన ర్యాలీ. పాల్గొన్న సభ్యులు, శాంతి కాముకులు. దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. తాడేపల్లిగూడెం నీట్ బీటెక్ విద్యార్థులకు హితవు పలికిన ఏపీ ఉన్నత మండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి. తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్న యంత్రాంగం. ఎన్నికల కమిషనర్కు స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ చేకూరి. నల్లజర్ల మండలం దోబచర్ల లయన్స్ క్లబ్ నూతన నాయకత్వం చేత ప్రమాణ స్వీకారం చేయించిన లయన్స్ జిల్లా గవర్నర్ డాక్టర్ సుబ్బారావు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే 5,000 విత్తనాలను గోగన్నమఠం గ్రామంలో నాటిన ప్రకృతి ప్రేమికులు. అభినందించిన ఈ ప్రాంత ప్రజలు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన ఏఐవైఎఫ్ కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన జిల్లా కార్యదర్శి రాజు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కాళీపట్నం రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో బుధవారం నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం మండలంలోని నౌడూరు, మడుగు, పోలవరం గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేసి 16 ఏళ్లు గడిచాయని గుర్తు చేశారు. భీమవరం నుంచి కాళీపట్నం వెళ్ళే రోడ్డు 4 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాంట్లో 4,000 మంది పనిచేస్తారు. అంటే 3 ప్లాంట్లలో 12,000 మంది ఆ రోడ్డు అమ్మటం నిత్యం వెళ్తారు. ఆ రోడ్డు లేదు సరిగా. అలాగే వీరవాసర మండలంలో నవడూరు, మడుగు, పోరవల లంక 16 సంవత్సరాలు అయింది రోడ్డు వేసి. ఇప్పుడు వరకు దాని మీద చర్య లేదు. దయచేసి ఆర్ఎన్బి మంత్రి గారు మా భీమవరం నియోజకవర్గానికి రోడ్లు ఇచ్చే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ, ముఖ్యంగా మీ ద్వారా ప్రభుత్వానికి మాకు హుడా పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన విద్యా వ్యవస్థను తీసుకురావాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో బుధవారం నిరసన దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి పి నాగేంద్రలు ఆధ్వర్యం వహించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామక ప్రక్రియపై గత ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో బుధవారం ఆయన పాల్గొని ఈ అంశంపై మాట్లాడారు. రాష్ట్ర పరిపాలన కీలక పాత్ర పోషించే గ్రూప్ 1 అధికారుల ఎంపికపై ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. అలాగే ఓబీసీ అంశంపై జరిగిన చర్చలో కూడా ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా సామాజికంగా బాగా వెనుకబడిన కొన్ని కులాలను బీసీలలో చేర్చవలసిన అవసరం ఉందన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చెలగాటమాడిందో తెలియజేసేటటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వివరణలో అనేకమైనటువంటి ఆశ్చర్యకమైనటువంటి అంశాలు మన దృష్టికి తీసుకురావడం కూడా చాలా బాధాకరం అధ్యక్ష. ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగం అంటే ఏదో సాధారణ ఉద్యోగం కాదు అధ్యక్ష. నిరుద్యోగ యువతకి ఉన్నతమైనటువంటి ఆకాంక్ష. వాళ్ళు రాష్ట్ర పరిపాలనలో అత్యున్నతమైనటువంటి బాధ్యత వహించేటటువంటి ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఒక్కొక్క అభ్యర్థి కూడా ఈ పరీక్ష కోసం చాలా సంవత్సరాల పాటు
వాళ్ళందరూ కూడా కష్టపడటం, అలాగే వారి కుటుంబాలు కూడా ఎన్నో త్యాగాలు చేసి వారికి అండగా నిలబడటం మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ పరీక్షలకు సంబంధించి వారి మెరిట్లకు విలువ ఇవ్వకుండా గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా అనుమానాస్పదంగా మార్చి నిర్వీర్యం చేయటం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఈరోజు 2018లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక ఇర్రెగ్యులారిటీస్ కారణంగా నిజమైనటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి అవకాశాలన్నీ కూడా కోల్పోవటం కూడా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఒక పథకం ప్రకారం ఇది చేసినటువంటి అతి పెద్ద స్కామ్ అధ్యక్ష. ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్స్ లో చైర్మన్ అప్రూవల్ లేకుండా, కేవలం ట్రాన్స్పరెంట్ గా ఉండేటటువంటి టెండర్ ప్రాసెస్ లేకుండా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించి వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన జూనియర్ డాక్టర్లు నిర్వహిస్తున్న సమ్మె వల్ల లక్షలాది మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పాత పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రతిపక్ష ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తెలిపారు. రాజధాని అమరావతిలో బుధవారం నిర్వహించిన శాసనమండలి సమావేశంలో ఆయన పాల్గొని ప్రధాన సమస్యగా ఈ అంశంపై మాట్లాడారు. సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించి వైద్యుల సమస్యలను ఈ సమావేశంలో చర్చించి సమ్మెను విరమింపజేయాలని వైద్య శాఖ మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన తోమాటి మాధవరావును వంక రవీంద్రనాథ్ అభినందించారు. ఇంకా వచ్చే నెలలో పదవీకాలం ముగియనున్న ఎంపీటీసీలకు గౌరవ వేతనం విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా వారికి రావాల్సిన వేతనాలను చెల్లించాలని ఆయన సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన మీకు మనస్ఫూర్తిక అభినందనలు తెలియజేస్తూ, మరి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతులైన మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోపెట్టడం ఈ సభకి చాలా నిండుతనాన్ని చేకూరుస్తుంది. మరి ఈ సభ పెద్దల సభ. ఈ పెద్దల సభలో ఎక్కువ చర్చ జరగాలి, ప్రజా సమస్యల పైన ఎక్కువ చర్చ జరిగి ప్రజలకు న్యాయం జరగాలి. మరి ఎప్పుడైతే ఒక ప్రతిపక్షం డిఎస్సీ మీద చర్చ అడిగినప్పుడు వారు కనుక ఆ చర్చ చేస్తే అనేక సమస్యలు ఉన్నాయి. ఒక పక్క జూనియర్ డాక్టర్స్ వారు సమ్మె చేస్తున్నారు, రాష్ట్రం అంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఈ సమస్య కూడా మనం చర్చించడానికి చక్కటి అవకాశం వచ్చేది. మరో పక్క లోకల్ బాడీస్లో ఎంపీటీసీలు వచ్చే నెలతోటి వారి పదవీకాలం అయిపోతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇప్పుడు దాకా రాలేదు. ఈ సమస్య కూడా మనం చర్చించవలసి ఉంటుంది. మరి ఒక లోకల్ బాడీస్ ఎప్పుడైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలకి 2 సంవత్సరాల బట్టి వేతనం రాకపోవడం, మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చేసుకుని వారికి వచ్చే నెలలోపే ఆ గౌరవ వేతనం వచ్చేలాగా చూస్తారని, సభలోని సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. అంతర్జాతీయ మానవతా దినోత్సవాన్ని తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గమిని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో జమ్మూ కాశ్మీర్ అల్లర్లలోనూ, పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంలోనూ ప్రజలను కాపాడిన రిటైర్డ్ వాయుసేన అధికారి తమరాపు శ్రీవాసును ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఉంగూరి హనుమంతరావు మాట్లాడుతూ, ఉద్యోగం ఏదైనా అవసరమైన సందర్భాల్లో మానవత్వాన్ని ప్రదర్శించిన వారే గొప్పవారిగా గుర్తింపు పొందగలరన్నారు. 2009లో ప్రపంచ మానవతా దినోత్సవంగా డిక్లేర్ చేశారు యుఎన్ఓ. ఆ మానవతా సంస్థ 2004లోనే ఆవిర్భవించింది శ్రీ రామచంద్రారెడ్డి గారు. మొదట మానవతా సంస్థ చేసేది ఏంటంటే, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు సహాయం చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లాంటివి కొన్ని స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. అవి వాళ్ళ ద్వారా ప్రజల్ని రక్షిస్తూ ఉంటారు. మానవతా సంస్థ, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఇవన్నీ కూడా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లోనే, మానవతా సోషల్ సర్వీసెస్లోనే ఉంటాయి. కరోనా టైంలో కూడా మానవతా సంస్థ వాళ్ళందరూ కూడా విశేషమైన సేవలు చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు మానవతా సంస్థ కార్యాలయ స్థలదాత గోకవరపు కాశీ విశ్వేశ్వరరావు, సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, స్థానిక శాఖ కార్యదర్శి బొల్లం రామకాశి, మాజీ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు, సభ్యులు దాట్ల సత్యనారాయణరాజు, అర్జీ భాస్కర్రావు, ఒబిలిశెట్టి హర్నాథ్, బోడపాటి ప్రసాద్, పిఆర్ కృష్ణరాజులు పాల్గొన్నారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఒక చిత్రం ఎన్నో అంశాల మేళవింపు. సంతోషం, ఆహ్లాదం, ఆనందం, విషాదం, ఇలా అనేక భావాలను ఒకే ఒక్క చిత్రంతో చెప్పవచ్చు. చూడగానే ఎన్నో దృశ్యాలను చిత్రాలుగా బంధించి 10 కాలాల పాటు భద్రపరుచుకునేవారు మనలో ఎందరో ఉన్నారు. రెప్పపాటులో జరిగే సంఘటనలను కెమెరా క్లిక్ మనిపించి మధుర జ్ఞాపకంగా మనకు అందిస్తోంది. ప్రస్తుతం మనం వాడే కెమెరాకు సుమారు 450 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. 1553వ సంవత్సరంలో డిఫోర్బా అఫ్యూరియా అనే శాస్త్రవేత్త చిన్న పిన్ హోల్తో కాంతి కిరణాలు పరావర్తనం చెందే పరికరాన్ని తయారు చేసి దానిని కెమెరాగా ఉపయోగించారు. ఈ పరికరానికి ఉండే చిన్న రంధ్రం ద్వారా చిత్ర రూపకల్పన చేయడం ప్రారంభమైంది. 1600 సంవత్సరంలో కెమెరా రంధ్రానికి చిన్నపాటి అద్దం ఏర్పాటు చేశారు. ఇంకా అనేక మార్పుల తర్వాత ఇటలీ దేశానికి చెందిన లూయిస్ జెక్విస్ మాండే డాగూరే 1839 ఆగస్టు 19వ తేదీన కనిపెట్టిన కెమెరా జనంలో ఆదరణ పొందింది. అందుకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీన ఫోటోగ్రఫీ డేగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్, కలర్ ల్యాబ్స్, మిక్సింగ్ యూనిట్స్, ఆల్బమ్ డిజైనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న లూయిస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు కేకును కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సురాజ్య భవన్లో ఏర్పాటు చేసిన సభలో సీనియర్ ఫోటోగ్రాఫర్ ఆర్ఈటి శ్రీనివాస్, కేవీబీఎస్ఎన్ఎం శర్మ, వేగి ప్రభాకర్ రావులను ఘనంగా సన్మానించి గౌరవించుకున్నారు. సంస్థ అధ్యక్షులు సత్తి హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి పెచ్చెట్టి సూర్యచంద్రరావు, కోశాధికారి సారిక సంతోష్ కుమార్లతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలా కొద్దిగా చూడాలి. ఫోటోగ్రాఫర్ లైక్ చేద్దా, ఫోటోగ్రాఫర్ లైక్ చేద్దా, ఫోటోగ్రాఫర్ లైక్ చేద్దా. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని దేవరపల్లి మండలం దుద్దుకూరు శ్రీ రంగరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 వాలీబాల్ టోర్నమెంట్ పోటీల్లో తణుకు ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం సిఈసి విద్యార్థినులు కె తేజ, టి వెన్నెలలు గెలుపొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ భూపతరాజు హిమబిందు బుధవారం తెలిపారు. ఈ ఇద్దరు విద్యార్థులు గతంలో ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారని చెప్పారు. కాగా ప్రథమ స్థానంలో గెలుపొందిన వీరు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవశారాణి అధ్యాపకులు అభినందించారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శిక్షణ పొంది రాష్ట్ర స్థాయి పోటీల్లో 100 మీటర్ల లాంగ్ జంప్, మరో 100 మీటర్ల పరుగు పందెంలో ఎంపికైన క్రీడాకారిణి పాల సాహితీ ప్రియదర్శిని బుధవారం వాకర్స్ క్లబ్ సభ్యులు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా విజయఎంఎస్ వ్యవస్థాపక అధినేత కడియం వెంకటేశ్వరరావు, రేవతి దంపతులు స్పోర్ట్స్ షూను ప్రియదర్శినికి బహుకరించారు. అలాగే ఆసక్తి గల యువతకు శిక్షణ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న సీనియర్ కోచ్లు పాల సాయిబాబా, కె సీతారామయ్యలను కూడా సన్మానించారు. అనంతరం మనవర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రీడల ద్వారా మెరుగైన ఆరోగ్యం చేకూరగలదన్నారు. ఈ రంగాన్ని చదువు చెబుతున్న గురువులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. గెలిచిన పాల సాహితీ ప్రియదర్శిని క్రీడాకారిణికి ఆమె 100 మీటర్స్ రన్నింగ్,
100 మీటర్స్ లాంగ్ జంపు, మ్యాన్ రిలేలో పథకాలు సాధించారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకం. క్రీడాకారులందరూ క్రమశిక్షణ, పట్టుదల, స్ఫూర్తి అనే గుణాలతోటి మనం ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చు. మనకి భయము, ఇటువంటి ఓడిపోతాననే కంగారు ఇటువంటి ఏమీ లేకుండా ఒకసారి ఓడినా రెండోసారి డెఫినెట్గా మనం ముందుకు వెళ్తామనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. తణుకు పట్టణానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని మన గౌరవ సభ్యులందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. వాకర్స్ క్లబ్ నాయకులు కోడేరి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు చీకటి శ్రీనివాసరావు, పేరిచెర్ల కృష్ణరాజు, మేడికొండ నాగయ్య, చీరల వెంకటేశ్వరరావు, నల్లమటి కాశీపతి, నెక్కంటి కాశీ, సప్పరపు మల్లేశ్వరరావు, పెండ్యాల సూర్యలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఎరగవరం మండలం రాపాక గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుధవారం ఇంటింటా పర్యటించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం చేశారు. జోరుగా కురిసిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలను కలిసి తమ లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు బొంతు శ్రీలు, తూర్పు విప్పర్ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, పార్టీ నాయకులు అడ్డాల హనుమంతు, కునుకు సత్యబాబులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.